హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎల్లిపాయ కూర అండి. చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాక్స్. చూడండి, ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసండి ఎల్లిపాయ కర్రీ అండి. చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇదిగోండి, నేను ఎల్లిపాయలను అయితే ఇంతని కాకుండా మీకు కర్రీకి తగ్గట్టు అయితే తీసుకోండి. నేనైతే ఒక 2 గుప్పెళ్ళు అయితే తీసుకున్నానండి. 2 గుప్పెళ్ళు అయితే తీసుకున్నాను. మీకు ఎంత కర్రీ కావాలో అంతవరకు అయితే తీసుకోండి. ఎల్లిపాయ కర్రీ కదండి, ఎన్ని ఎల్లిపాయలైనా ఉండొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి, 1 కప్పు వరకు అయితే చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. చూడండి, సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదండి, ఇవి తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయ లేకపోతే పెద్ద ఉల్లిపాయనైనా వేసుకోండి. పెద్ద సైజు ఒక ఉల్లిపాయనైతే వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, 2 అయితే మీడియం సైజు టమోటాలను అయితే తీసుకున్నానండి. చూడండి, కొంచెం కరివేపాకు. ఇవన్నీ మనకు కావాల్సినవి తాలింపు వేసేటప్పుడు చూపిస్తానండి. ఇవైతే నీట్గా వాష్ చేసుకొని, చిన్నుల్లిపాయలు అన్నాను కదండి, ఇవైతే కొంచెం పెద్దగా ఉంటే ఇట్లా 2 భాగాలకి అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుందామండి. చూడండి, అదే పెద్ద ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇది టమోటో కూడా మిక్సీకి వేస్తున్నాం కాబట్టి 2 భాగాలుగా చేసుకుంటే సరిపోతుందండి. ఎల్లిపాయ మాత్రం ఇట్లనే ఉంచేసేయండి, ఇవేం కట్ చేయొద్దండి. ఒకవేళ మీరు ఇంతకంటే చిన్నవి తీసుకున్నా పర్వాలేదండి, ఈ సైజు తీసుకున్నా పర్లేదు, కానీ ఇట్లనే ఉంచేసేయండి. చాలా బాగుంటుంది కర్రీకి. ఎల్లిపాయ కర్రీ కోసం ఒక చిన్న మసాలాని అయితే తయారు చేస్తామండి. చూడండి, నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేశానండి. కళాయి హీట్ అవ్వాలి. చూడండి, నేను ఎల్లిపాయ కర్రీకి వచ్చేసండి నువ్వుల నూనె వాడుతున్నానండి. నేను కొన్ని డిషెస్లో మాత్రం నువ్వుల నూనె వాడతాను, కొన్ని కర్రీస్లో మాత్రం నువ్వుల నూనె వాడతానండి. చాలా బాగుంటుంది. ఇట్లా ఫిష్ కర్రీ వచ్చేసి ఇట్లా ఎల్లిపాయ కర్రీ కొన్ని ఇట్లలో మాత్రం నువ్వుల నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేనైతే నువ్వుల నూనె వాడుతున్నాను. ఇదిగోండి, మసాలా కోసం లైట్గా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, సరిపోతుందండి. ఇదిగోండి, 1 స్పూన్ కూడా వేసుకోలేదండి, నేను కరెక్ట్గా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 10 గింజలు ఉండేటట్టుగా అయితే మెంతు గింజలు అయితే తీసుకుంటున్నానండి. మెంతులు ఇదిగోండి, ఎక్కువ తీసుకోవద్దండి, ఒక 10 గింజలు ఉండేటట్లయితే తీసుకున్నాను. చూడండి, 1 స్పూన్ అయితే మిరియాలు అయితే వేసుకొని, ఇదిగోండి ఈ చిన్న స్పూన్తో వేస్తున్నానండి. 1 స్పూన్ వేసాను. అన్నీ ఈ స్పూన్ కొలతే తీసుకుంటున్నానండి. 1 స్పూను జీలకర్ర అండి. చూడండి, 1 పిరికిడి అయితే ఎల్లిపాయలను అయితే వేసుకోండి మిక్సీలోకి. ఒక 5-6 చిన్నుల్లిపాయలు అయితే వేసుకోండి. ఒకవేళ చిన్నుల్లిపాయ లేకపోతే ఒక సగం బద్ద అయితే పెద్ద ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఇవ్వండి, ఇట్లా వేయించుకోవాలండి, మాడకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడొద్దండి. ఇట్లా కొంచెం ఎల్లిపాయ వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది వస్తుందండి. మనం ఎక్కువేం వేయలేదు, కొంచెమే వేసాము. దీనివల్ల గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. చూడండి, ఇట్లా వేగితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, స్టవ్ అయితే ఆఫ్ వేస్తున్నాను. చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి. చూడండి, చిన్న ఉసిరికాయ సైజ్ అయితే చింతపండుని అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే నానబెట్టుకుందామండి ఒక 1/2 అవర్ ముందు. చూడండి, చిన్న ఉసిరికాయ సైజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవద్దండి. చూడండి, ఇట్లా వాటర్ వేసి అయితే ఇదిగో నానేసుకోవాలండి. చూడండి, ఇదిగోండి చల్లారాయండి. ఇంక మిక్సీకి అయితే వేసుకుందామండి. చూడండి, దీంట్లో ఒక 2 టమోటాలు చెప్పాను కదండి, మీడియం సైజువి, ఇవి కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి. చూడండి, మెత్తటి ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. కొంచెం కూడా పలుకు లేకుండా మంచిగా అయితే మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇట్లా అయితే మిక్సీకి అయితే వేసుకొచ్చుకున్నాను. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుందండి.
ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాం. ఇదిగోండి తాలింపుకి అయితే మళ్ళీ అదే కళాయి అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ ఉంది చూడండి. ఇంకా ఒక 2 or 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. స్టవ్ అయితే ఆన్ చేస్తానండి. చూడండి నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసానండి నువ్వుల నూనె అండి. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఈ కర్రీ అనేదండి 2 or 3 days అయినా నిలువ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోండి. 2 days ఉన్నా కానీ వేస్ట్ పాడైతే కాదండి. చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. ఇదిగోండి మళ్ళీ ఒక 10 గింజల వరకు మెంతు గింజలు అయితే వేసుకుందామండి. మెంతులు చూడండి. కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు, ఎల్లిపాయలను అయితే వేసుకుందామండి. ఇట్లా ఒకసారి కలుపుకున్నాము. చూడండి చిన్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. అదే పెద్ద ఉల్లిపాయ ఉంటే ఇదే ప్లేస్లో వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి మొత్తాన్ని అయితే వేసేసాను. బాగా వేగాలండి. ఎల్లిపాయ చిన్న ఉల్లిపాయ బాగా వేగాలి. చూడండి ఎల్లిపాయ కర్రీ వచ్చేసండి చపాతీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి చపాతీకి దోశకి అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కూడా ఇట్లా చాలా ఈజీగా చేసుకొని 2 days అయితే బాగా తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చాలా సింపుల్గానైతే ఉంటుందండి. చూడండి ఇట్లా వేగింది కదండి. ఇప్పుడు కారపొడి అవి యాడ్ చేసుకుందామండి. ఇట్లా వేగితే సరిపోతుంది. కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు అండి. కారానికి మనం ఆల్రెడీ మిరియాలు వేసామండి. చూసుకొని నేను ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నానండి కారం. కలర్ కోసం అయితే కాశ్మీర్ కారపొడి అండి. ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోండి. ధనియాల స్పూన్ అండి 1 స్పూన్ నిండా అయితే వేస్తున్నానండి. 1 సెకండ్ పాటు అయితే మసాలాలు వేగాలండి. మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇవ్వండి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకున్నాం కదండి. ఇవ్వండి కలుపుకోవాలి. మనం ఇవన్నీ వేయించాం కానీ మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేయించాం కానీ టమోటా అయితే వేగలేదు కదండి. అందుకని నూనె సైడ్కి వచ్చిన దాకైతే బాగా వేగనివ్వాలండి. మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలాలండి. అట్లా అంతవరకు వచ్చిన దాకైతే ఉడకనివ్వాలి. ఇవ్వండి కొంచెం అయితే ఉప్పు వేసుకుందామండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం వేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాను. చూడండి మూత అయితే పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా అయితే వేయించుకోవాలండి. చూడండి మధ్య మధ్యలో ఇట్లా మూత వేస్తానైతే వేపుకోవాలండి. ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ ఎట్లా సపరేట్ అవుతుందో వీడియో క్లిప్లో చూపించిన విధంగా అట్లా సపరేట్ అవ్వాలండి ఆయిల్ అనేది. అప్పుడు కానీ పచ్చివాసన అనేది పోతుందండి. రాస్ మిల్ అనేది ఉండదు. ఇదిగోండి చింతపండు వాటర్ తీసుకున్నాం కదండి. చింతపండుని ఒక 1/2 hour నానబెట్టి పెట్టుకున్నాం కదండి. ఆ చింతపండు వాటరు అడుగున తొక్కె రాకుండా అయితే వంపేసుకుందామండి. చూడండి ఇట్లా అయితే వంపేసుకుందామండి. చూడండి ఇట్లా అయితే వంపేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఇట్లా వంపేసుకున్నాం కదండి చింతపండు. మనకి వాటర్ ఇట్లా సరిపోవు అనుకున్నట్లయితే ఇంకో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఒక్కసారి అయితే కలుపుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి కొంచెం వాటర్ని అయితే పోస్తున్నాను.
కొంచెం కర్రీ అనేది థిక్గా రావాలండి, అప్పుడు కానీ చాలా బాగుంటుందండి. ఇగో నేను ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ని అయితే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసానండి. మీరు సరిపడా అయితే పోసుకోండి, గ్రేవీకి ఎట్లా అయితే కరెక్ట్గా ఉంటుందో అట్లా అయితే పోసుకోండి. కొంచెం సేపు అయితే ఉడకాలండి వాటర్లో. చూడండి ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా ఉందేమో చూసుకుందామండి. చూడండి నేనైతే కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇందాకలా ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, చూసుకొని ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. చూడండి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. గ్రేవీ అనేది దగ్గరికి రావాలండి, అప్పటిదాకైతే ఉడికించుకుందాము. చూడండి మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఒక్కసారి మూత తీసి అయితే చూద్దామండి. మధ్యలో ఇట్లా అయితే కలదిప్పుకుంటా ఉండండి. ఇంకా కొంచెం తిక్కుగా అయితే రానిద్దామండి. మూత ఎత్తి పెట్టేసానండి. చూడండి ఇట్లా వస్తే సరిపోతుందండి. అన్నంలోకి అయినా కానీ చపాతీ దోశలలోకైనా చాలా బాగుంటుందండి. లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోండి, ఉప్పు కారం పులుపు బ్యాలెన్స్ అవుతుందండి, చాలా బాగుంటుందండి. కొంచెం అయితే ఒక పావు స్పూన్ అయితే వేసుకోండి. చూడండి చిన్న స్పూన్తో ఒక పావు స్పూన్ అయితే బెల్లం వేసుకుంటున్నానండి, బెల్లం పొడి. మీరు బెల్లం ఉన్న ఇంత ముక్క అయితే వేసుకోండి, చాలా బాగుంటుందండి బెల్లం వేసుకోవడం వల్ల. పులుపు కారం ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక ఇట్లా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదిగోండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుంటుందండి. చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చూడండి చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి. ఇంక ఇట్లా ఉన్నప్పుడు అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా హెల్తీ అండి ఇది. ఖచ్చితంగా అయితే నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. పదే పదే వారానికి 2 times ఇట్లనే చేస్తారండి, అంత బాగుంటుంది. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి. స్టవ్ వేసి ఆపేసానండి. నేను చేసిన విధంగా అయితే చేసి చూడండి, చాలా బాగుంటుందండి. బాలింతలు కూడా చాలా హెల్తీ ఐటమ్ అండి ఇది. ఖచ్చితంగా అయితే ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.